నాకు బాధగానే ఉందమ్మమ్మా. నన్ను నీ మనవరాల్లా పెంచి పెద్ద చేసి ఇంత చేసిన నీకు ఏదైనా చేసి నీ రుణం తీర్చుకోవాలనుంది. అందుకే వీటిని యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో పెట్టేసి ప్రచారం చేద్దాం అనుకుంటున్నాను. చెడిన పెళ్లిని ప్రపంచానికి తెలియజేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే నాకు డౌట్. అదేంటంటే అమ్మమ్మ, ఇంత పబ్లిసిటీ ఇచ్చినా వద్దన్న ధైర్యేష్ గంగని చేసుకుంటాడా అని చేసుకోడు కదా. పోనీ అంత పబ్లిసిటీ వచ్చేశాక గంగని ఇంకెవరైనా చేసుకుంటారా అంటే ఎవ్వరు చేసుకోరే. అదే నాకు అనుమానంగా ఉందమ్మమ్మా. బట్ నాకు జరిగిన అన్యాయానికి ఇలా చేయడం న్యాయమే అనిపిస్తుంది. చెయ్యకూడదని మీరనుకుంటే మీ చెంత పెరిగిన విశ్వాసంతో మీకు అవకాశం ఇద్దామనుకుంటున్నాను. అదేంటంటే నన్ను గెంటేసిన తమరే స్వయంగా నన్ను లోపలికి ఆహ్వానిస్తే మన పరువుని నేనే కాపాడుతాను, లేదంటే నేనే తీస్తాను. ఇందులో బలవంతం ఏం లేదు. మీ మనవరాలి జీవితం మీకు కావాలి అనుకుంటే బయటున్న నన్ను తీసుకురండి. వద్దు అనుకుంటే వదిలేయండి. ఆ ఫోటోల్ని ప్రపంచంలోకి వదిలేస్తాను. నాకెక్కువ ఓపిక లేదు. 5 నిమిషాలే ఉంటాను. బాయ్ అమ్మమ్మా. ఇట్లు మీ వినయ విధేయరాలు, మీ మనవరాలు మంగ. మంగా ఏమైందక్క? ఏంటొదినా? అది అది నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది. దాన్ని ఇంట్లోకి రానివ్వకపోతే ఆ ఫోటోల్ని అడ్డు పెట్టుకుని గంగకు పెళ్లి కాకుండా చేస్తుందట. అవునా? హనుమంతుడి ముందే కుప్పిగంతులు వేస్తున్నట్టుంది దాని కథ. ఈ జగదీశ్వరి గురించి తెలిసి రెచ్చిపోతోంది. భయపడతాననుకుంటుందేమో. ఏయ్, బయటే ఉందంట, వెళ్ళి చెప్పండి. ఓయ్, దానికి ఆ దిక్కు కూడా లేకుండా చేస్తానని ఏమనుకుంటోందది? నాకు నాకు 5 నిమిషాల టైం ఇస్తుందా? ఏయ్, నాకు 5 సెకండ్లు చాలు దాన్ని లేకుండా చేయడానికి. ఎవరితో పెట్టుకుంటుంది? ఆవేశపడకండి వదినా, ఆలోచించి ఏదైనా చేయండి. మనకి మన పరువు ముఖ్యం. అందుకని దానికి తల వంచి ఇంట్లోకి తెద్దామంటావా? ఒక్కసారి జింక తప్పించుకున్నంత మాత్రాన సింహం కాకుండా పోతుందా అక్కాయ్? జింక కాదు నాయనా, నక్క. జిత్తుల మారి నక్కది. దానెత్తులు నా ముందు పనిచెయ్యావు. మంగ మీ ముందుంటేనే అది సాధ్యం అవుతుంది వదినా. తెలివిగా ఆలోచించండి. ఏం చేస్తుందిలే అని వదిలేస్తే అన్నంత పని చేస్తుంది. చేస్తుందా? అంత ధైర్యం దానికుందా? చేస్తే బ్రతుకుతుందా? చేసిన తర్వాత దాన్ని చంపిన ప్రయోజనం ఏముంటుంది అక్కాయ్? తెలివిగా అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చుంటుంది. 5 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చింది అంటున్నావు కదా. ఈ లోపు తను వెళ్ళకపోతే యూట్యూబ్లో వేసేయమని వాళ్ళకి చెప్పే ఉంటుంది. తెలిసి అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు వదినా? దాన్ని తెచ్చుకుందాం. దాని బుద్ధి తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉందాం. అవునక్కాయ్, గంగ కోసం, తన జీవితం కోసం, తను బాగుండటం కోసం ఇది తప్పటడుగు కాదు. తప్పు జరగకుండా చేయడం కోసం. అమ్మా
అంతే అంతే. అవునమ్మ గారు, మంగమ్మని ఇంట్లోకి తెచ్చేయండి అమ్మా, లేదంటే గంగని ఎవ్వరు పెళ్లి చేసుకోరు. దాని జీవితం 7 ఆరులో తిరిగి నావలు అయిపోతుంది. దాని బతుకు గుగ్గి పాలైపోతుందమ్మా. మీరు దాని అలా చూసి తట్టుకోలేరమ్మా, ఏడుస్తారమ్మా. వెళదాం వదినా, మంగను తెద్దాం, జరగబోయే ఘోరాన్ని ఆపుదాం. అయ్యో, మా గౌరవతోనైనా చెప్పిద్దాం అనుకుంటే అదేమో తల పగిలిన బాధలో గదిలో పడుంది. ఇప్పుడు నేనేం చేయను? నా కోడల జీవితం ఎలా కాపాడను? పంతాలకి ఇది సమయం కాదక్కాయ్. పట్టు వీడితేనే మన ఇంటి గుట్టు రట్టు కాకుండా ఉండేది. తర్వాత గంగకు వేరే సంబంధం చూడొచ్చు. కలకాలం గంగ సుఖంగా ఉండొచ్చు. ఆ తర్వాత మంగ పట్టు పట్టొచ్చు. అవునవును అవును అమ్మగారు, అవును అవును. వదినా, ఈ ఇంటి మేలు కోరే చెప్తున్నాను. మీరు తెస్తా, నా గంగమ్మ కోసం దాన్ని రానిస్తా. తగ్గట్లేదు. గంగ పెళ్ళయ్యాక దానికుంటుంది. అప్పటి వరకు నువ్వుంటే కదా. పదక్కాయ్, అది చెప్పిన టైం అయిపోతుంది. అది వెళ్ళిపోయిందంటే ప్రాబ్లం అయిపోతుంది. పదక్కాయ్ పద. దొరికిందల్లా దోచుకోవాల్సిందే, లేదంటారా? ఇప్పుడు ఎలా వచ్చారా? లాగేస్తా డబ్బులన్నీ. ఏంటి కొరియర్ వెళ్ళి ఇంతసేపు అయినా అమ్మమ్మ ఇంకా బయటికి రావట్లేదు? ఫోటోల ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా ఏంటి? అయ్యింది, ఇక్క ఆడుకుంటా. రా మమ్మా రా. ఇచ్చిన కట్టింగ్ చాలు, రా. ఇది ఇష్టపడి రమ్మనట్లేదు, వచ్చి తగలడు అన్నట్టుంది. మంగా, అక్కాయ్, నేను మాట్లాడతాను కదా, నువ్వు కోపడకు. అమ్మ మంగ, నేను యూజ్లెస్ గాళ్ల మాట అస్సలు వినను. యూజ్ అయ్యే వాళ్ళ మాటే వింటాను. కాదంటే యూట్యూబే. ఒక రింగ్ కొడితే చాలు, అందరి అరచేతుల్లో చిత్రాలు కనపడతాయి. చెమి, నన్నే బెదిరిస్తున్నావా? టైం లేదని చెప్తున్నా. నీ టైం బాగోకే నీకెలాంటి బుద్ధులు పుడుతున్నాయి. సరే, నాకు పుట్టిన బుద్ధి వల్ల ఎవరి టైం బాగోలేకుండా పోతుందో చూసుకోండి. ఏయ్! చెప్పమ్మమ్మా. రమ్మంటున్నాను కదా, ఇంకెందుకు సీన్ చేస్తున్నావు? ఏ గడ్డం పట్టుకుని బతిమిలాడితే గాని రావా? మరంతేగా మమ్మా, నేనెంత బ్రతిమలాడాను, ఉండనిచ్చావా గంటలా? అక్కాయ్, ఒక్కసారి తగ్గినంత మాత్రాన పులి పిల్లైపోతుందా చెప్పు? ఏయ్, అంటే ఏంట్రా? ఆ, మ్, సరే సరే, రండి మంగమ్మ గారు, లోపలికెళదాం. సరిపోతుందా? చాలుగానే అమ్మమ్మా. కాకపోతే నేను రావాలి అంటే
మీరు నా షరతులకి ఒప్పుకోవాలి. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నువ్వేమైనా అనుకో అమ్మమ్మా, నేను చెప్పిన దానికి ఒప్పుకుంటేనే వస్తాను. నో అంటే సరే, ఏంటో చెప్పు. ఆ, ఇదేదో చెప్పిన వెంటనే ఏంటని అడగచ్చు కదమ్మమ్మా. ఎందుకు ఏగో చూపిస్తావు? నేను నీ మనవరాలనే కదా. అలా అనుకుంటున్నందుకే ఇంకా ఉన్నావు. ఇంకా సోది కొట్టకుండా అదేంటో చెప్పు. ఏం లేదమ్మమ్మా, నేనిలా నిన్ను బెదిరించి లోపలికొచ్చినట్టు నీ మనవరాలు గంగగారికి తెలియకూడదు. దేనికి? ఇంకా అవ్వలేదమ్మమ్మా, తొందరపడతావేంటి? పూర్తిగా చెప్పని. చెప్పు. దాంతో పాటు నేనేం చెప్పినా నువ్వు తల ఊపాలి. నేను చెప్పిందే చెయ్యాలి. క్వశ్చన్ చేయకూడదు, కారణాలు అడగకూడదు. సరే, అలాగే వస్తాను. కానీ అది గంగకు హాని కలగనంత వరకే. తనకు ఆపదని తెలిసిందో ఇక నన్ను ఏదీ ఆపలేదు. నిన్ను కాపాడే ఆపద్ బాంధవుడు ఎవ్వడు రాడు. నేనంత ప్రమాదకరంగా ఏం చేయలే అమ్మమ్మా, మంచే చేస్తాను. అది చూస్తాను. చూస్తావుగా అమ్మమ్మా. ఆ, ఆ, ఎండలో నిన్ను ఎక్కువసేపు నించోబెట్టడం నాకు నచ్చదు. వెళ్దామా అమ్మమ్మా లోపలికి? దయచేయి. ఇప్పుడేదో చేసి డబ్బులు అవుతాం. మంగమ్మ మంగమ్మ మంగమ్మ, మీరు లోపల రావడానికి నేను 4 మాటలు వేసానమ్మా. 500 ఇచ్చాను కదరా. అంతేనా? ఇంకా చెయ్యి, ఇస్తూ ఉంటాను. అయితే చేస్తూ ఉంటాను. పదండి. పదండి. అమ్మమ్మా, 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 అమ్మమ్మ ఏది కనిపించడం లేదు. బయటికి ఏమన్నా వెళ్ళారా? ఎందుకు వెళ్ళుంటారు? ఎక్కడికి వెళ్ళుంటారు? అమ్మమ్మా, మీకోసమే చూస్తున్నాను. హారతి తీసుకోండి. హాయ్ గంగా. ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు? లోపలికి రా. ఉండండి ఆంటీ, గంగ నాకు హారతి ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇవ్వనివ్వండి, వస్తా. ఏంటి వచ్చేది? నీ మొహానికి హారతి కూడానా? సిగ్గు లేకుండా ఎందుకు వచ్చావే? వాళ్ళు రమ్మనగానే రావడమేనా? పో. రమ్మనమన్నది వీళ్ళు కాదు గంగా. తెలియకుండా నోరు జారకు. తెలుసుకుని మాట్లాడు. తెలుసుకోలేనంత తెలివి తక్కువ దాన్ని కాదు నేను. నువ్వొచ్చావు అంటే పిలిచింది ఆళ్లేనని నాకు బాగా తెలుసు. ఏసాలెత్తున్నారా? దాంతో పాటు మిమ్మల్ని అమ్మమ్మ గెంటేయలేదని, ఏం చేయలేదని అనుకుంటున్నారా? మీకీడ ఉండాలని లేదా? అమ్మమ్మ నోర్మోయ్, చేయాల్సిందంతా చేసి అందరిలో పరువు తీసి అమ్మమ్మ అంట. అమ్మమ్మ నీ మొహం చూడడానికి కూడా అమ్మమ్మకి ఇట్టం లేదు. పో. అమ్మా కాస్త ఆగు తల్లి. ఒకే ఆవేశంతో ఊగిపోకు. ఈ మొహం చూడకుండా ఉండలేకే స్వయంగా అమ్మమ్మే వచ్చి నన్ను లోపలికి రమ్మంది. నిజం కావాలంటే అమ్మమ్మని అడుగు. నాటకాలు ఆడమాకు. అమ్మమ్మ ఎందుకు రమ్మంటది? అడుగు. చెప్పమ్మమ్మా. అమ్మమ్మా. అవునమ్మా,
నేనే రమ్మన్నాను. ఏంటి క్లియరా? చేటన్నదమ్మమ్మా, మీ చేత్తో మీరే దాన్ని గెంటేసి మళ్ళీ మీరే దాన్ని రమ్మనడం ఏంటి? దానికి కారణం ఏంటి? ఏ రానివ్వకూడదా? మాకు 100 ఉంటాయి. కోపంలో ఏదో అనుకుంటాం, ఆవేశం తగ్గగానే రమ్మంటారు. ఇదేమన్నా తప్ప? అంత తప్పు చేసిన దాన్ని ఎలా రమ్మంటారు, ఎలా ఉండనిస్తారు? హలో, గంగను నిన్నే ఉండమనంగా లేంది. మంగా, మీ మనవరాలే, నన్ను మీ మనవరాలనేగా 18 ఏళ్లు పెంచారు. ఆ ప్రేమతోనే పిలిచావని చెప్తున్నానమ్మమ్మా. ఏంటే నువ్వు చెప్పేది? గంగా, నీతో గొడవ పడాలనుకోవడం లేదు. నాను అసలు నిన్ను చూడాలని అనుకోవడం లేదు. అమ్మమ్మ అనుకుంటుంది నేను లేకపోతే నా మీద దిగులు పడి ఆరోగ్యం చెడగొట్టుకుంటుంది. ఆపవే, ఎవరికి చెప్తావే నీ మాయ మాటలు? సాలనే సహించాను, బోలెడంతా భరించాను, ఇంకా ఊరుకునేది లేదు. అరే, చెప్తుంటే అర్థం కావడం లేదా? అమ్మమ్మ కోసం వచ్చాను, అర్థం చేసుకో. ఆహా, అమ్మమ్మ కోసం వచ్చావా? ఆవిడ కోసం ఆలోచించేదానివే అయితే పందిట్లో పెళ్ళి ఆపుతావా? నన్ను హాస్పిటల్లో బంధిస్తావా? అమ్మమ్మని అందరిలో తలదించుకునేలా చేస్తావా? కుమిలిపోయేలా చేసావు కదే, ఏడిపించావు కదే. కట్టు కదలాలి, ఆస్తిని కొట్టేయాలని చూసావుగా. అది ఆ క్షణం, ఈ క్షణం కాదు. మారిపోయా? మనిషి మారిందంటే నమ్ముతాను, మృగం మారిందంటే నమ్మను. నిన్ను ఎడ ఉండనియను. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఈ వంశానికి వారసురాల్ని. ఈ వంశానికి మూలమైన ఆవిడిష్టాన్ని కూడా లెక్క చేయవా? లెక్కలోకి తీసుకోవడానికి నీ మీద ఇట్టంతో పిలిచినట్టు అమ్మమ్మ కనిపించట్లేదు. నువ్వేదో కట్టు పెడితేనే రమ్మన్నారు అన్నట్టు కనిపిస్తుంది. అవునా? ఓకే, సరే అమ్మమ్మ, ఏదో నువ్వు రమ్మంటే వచ్చాను, అందుకని ఇన్ని మాటలు పడాల్సిన అవసరం నాకు లేదు. నా వల్ల బాధపడింది కదా అని ఇంతసేపు కన్విన్స్ చేయాలని చూశాను. ఇక నా వల్ల కాదు, వస్తా. ఏ ఆగు మంగా. నిన్ను పిలిచింది నేను, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అమ్మమ్మ, అట్లాంటి సీడ పురుగుని రమ్మంటావేంటి? అమ్మమ్మ, ప్లీజ్ గంగా, ఊరుకో. ఊరుకునే ప్రసక్తే లేదు, దాన్నిడ ఉండనిచ్చేదే లేదు. ఏంటే ఇంకా చూస్తున్నావు? నిన్ను ఏంటే ఇంకా చూస్తున్నావు? పోవే, పోవే బయటికి పో. పోవే, ఇక్కడి నుంచి. గంగా, చెప్తుంటే అర్థం కావట్లేదా? నా మాటకు నువ్విచ్చే విలువ ఇదేనా? అమ్మమ్మా, మాట్లాడకు. నా మాట నిలబెడితేనే నా మనవరాలవుతుంది. నా గౌరవానికి వన్నె తెచ్చేదే ఈ ఇంటి రక్తం అవుతుంది. ఈ నుంచి నేను కోరుకునేది అదే. తెలుస్తుందమ్మమ్మా, ఇవి మీ మనసులో నుంచి వచ్చిన మాటలు కాదని తెలుస్తుంది. తెలుస్తుందమ్మమ్మా, ఇవి మీ మనసులో నుంచి వచ్చిన మాటలు కాదని తెలుస్తుంది. సరే అమ్మమ్మా, అట్టకి కానివ్వండి, మీ ఇట్ట ప్రకారమే ఉండనివ్వండి. ఇదెన్ని రోజులు నేను చూస్తాను. అమ్మా, అమ్మమ్మ, నిజం చెప్పకుండా
నీ మనవరాల్ని బాగానే కాపాడుకున్నావు. నన్ను వెళ్ళనివ్వకుండా చక్కగా ఆపుకున్నావు. ఏయ్, శివుడి కంఠంలో విషాన్ని ఆపుకున్నట్టు నీ మీద వస్తున్న కోపాన్ని గొంతులోనే ఆపుకున్నానే.